దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, మంచి దేవుడిని కలిగి ఉన్నాం. మీ కష్ట దుఃఖ సమయాల్లో రక్షణ కార్యాన్ని, మారు మనసు, అంతేకాక మన బాధ, కష్టము, దుఃఖముని విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. ఈరోజు ఎలా ఉన్నారు? ఏమైనా దిగులతో, బాధతో, చింతతో, నిందతో, గాయాలతో? కొన్నిసార్లు అనిపిస్తుంది చెయ్యని వాటికి శిక్ష. నలిగిన వారు మల్లెపూ నలిగితే వాసన వచ్చినట్టు మన జీవితాలు నలగొట్టబడతాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సేవాపరంగా, సామాజికంగా దేవుడు నిన్ను విడవడు. ఒకే ఒక్క మాట చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఒక ప్రమాణం చేశాడండి దేవుడు అబ్రహాంకి, నీకు నాకు అదే. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాడు. నో డౌట్ నీకు బ్లెస్సింగ్ ఉంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా నిశ్చయముగా తప్పక నువ్వు దీవించబడతావు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరణ చేస్తా అంటున్నాడు. కుటుంబం పరంగా ఏ విషయంలోనైనా, ఎగ్జామ్ రివిజన్ రాస్తున్నావా, దిగులుతో ఉన్నావా, చింతలో ఉన్నావా, భయంతో ఉన్నావా, బాధతో ఉన్నావా? దిగులు పడకు, భయపడకు. ప్రభువే నీకుండగా ఎందుకమ్మా భయం? మన దేవుడు మనకు అన్యాయం చేయడు. నీ పిల్లల విషయంలో, స్టడీస్ విషయంలో, ఉద్యోగాలు, వ్యాపార విషయంలో, ముఖ్యంగా స్పిరిచువల్ సేవ, సంఘ సరిహద్దుల్లో నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేస్తాను. వాగ్దానం. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదను. వాగ్దానం నమ్మి ప్రేర్ చేసుకోండి. ఓర్పుతో నమ్మాడంటే అద్భుతం చూశాడంటే అబ్రహాం. మనం కూడా నమ్ముదాం, గొప్ప బ్లెస్సింగ్ చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగములతో ఉన్న వారికి రోగాల నుంచి, బాధల నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రభా, అప్పు చేయబడి అప్పిచ్చిన అప్పుల బంధకాల నుంచి విడుదల పొందాలి. యేసు పొందిన గాయముల చేత స్వస్థత, అట్టి రోగాల నుంచి విడుదల. తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, నిరాధారమైన వారు విడుదలయ్యి ఒకప్పటి బంధక పోరాటముల నుంచి ఇదిగో ప్రభా విడుదల పొంది నీ బిడ్డలు బయటికి రావాలి. అంతేకాక నాయన, చదువుకునే పిల్లలు ఎందరో ఉన్నారు, యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్, ఎగ్జామినేషన్స్ తోడై ఉండి వారిని కాపాడి, రాకపోకల నుంచి ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, 10th కానీ, అన్ని రకాల పరీక్షల్లో నీ హస్తము చూపి అద్భుతం చేయి, ఆశీర్వదించు. అంతేకాక ప్రభువా నాయన, వివాహాలు జరగని బిడ్డలకు వివాహాలు, నాయన గర్భం లేని గర్భాలు తెరువు, కోర్టు కేసు నుంచి విడుదల. తండ్రి, పోగొట్టుకున్నవన్నీ వారికి తిరిగి పొందుకుని, ఎవరికైనా డబ్బు మధ్యవర్తులు ఉండి ఇప్పించిన వారి డబ్బు ఇచ్చిన వారు తీసుకుని నిద్ర పట్టకుండా తిరిగి పొందాలి ప్రభు. అట్టి కృపనియండి. ఇదిగో నాయన, ఈరోజు ప్రతి బిడ్డని దీవిస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డని బ్లెస్ చేస్తూ, ఒక జాషువా జనరేషన్ అపోస్తల మినిస్ట్రీ సంఘాల్లో రైజ్ కావాలి. అట్లా లేపండి అయ్యా. భయంకరమైన యుద్ధ సమాచారాలు వింటున్నాం. ఏ దేశంలో ఏ ప్రాణాపై కాపాడమని అడుగుతున్నాం. ప్రజలను రక్షించి యుద్ధములు ఆపి అద్భుతమైన సమాధానం ప్రతి దేశానికి మీరు ఇవ్వండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడి, ప్రజలను కాపాడి, వారికి ప్రొటెక్షన్, ప్రతి దేశంలో ఉన్న బిడ్డలందరికీ ప్రొటెక్షన్, క్షేమము దయచేయమని, ఈరోజు మా ప్రార్థనలన్నింటికి జవాబు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. తప్పక నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్తావు. ధైర్యంగా ఉండండి. 6, 7, 8 మీటింగ్స్ బెల్లంపల్లిలో. 6వ తారీఖు సాయంత్రం 7, ఉదయం సాయంత్రం 8 ప్రొద్దున్న 2 సర్వీసులో ప్రభు సంస్కారాధన, ఆయిల్ అనంటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది బెల్లంపల్లిలో. హైదరాబాద్లో కాదు, హైదరాబాద్లో 3 ఆరాధనలు ఉంటాయి. 7 నుంచి 9, 10 నుంచి 2 ఆరాధనలు ప్రభు బల్ల ఉంటుంది. అంతేకాక సాయంత్రం 5:30 నుంచి 8:30 3 ఆరాధన. ప్రతి శనివారం స్వస్థ సభ ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉంది. సాయంత్రం 5:09 కుటుంబాలుగా పాలు పొంది అక్కడ మంచి ప్రాంతం ఉండొచ్చు. ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ఇవన్నీ మీకోసం, మీ కుటుంబాల కోసం. పాటలు వింటున్నారా? కొత్త పాటలు. మరి ఇంతకుముందు కూడా రిలీజ్ అయిన 2 years బ్యాక్ చక్కటి విలువైనది నీ సెలవు ప్రేమ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సాంగ్ వినండి. దేవుని ప్రేమను అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.